ఎకరాకు 1.5 బస్తా, గొడవ చేసిన తర్వాత 2, ఆ తర్వాత 2.5, ఈరోజు ఏడీ గారు చెప్తున్నారు 3 దాకా ఇస్తాము అని రకరకాలైనటువంటి. అంటే గొడవ చేసే కొంది. ఏడీ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు చంద్రబాబు చెప్పిన మాట వీళ్ళు చెప్పారు. చంద్రబాబు చెప్పాడు కదా, నేను వరి అన్నం తిన్నాను, వరి తింటే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆయన చెప్పాడు మంత్రి, మీకు వరి అన్నా పండించేది ఇంకేం పంటలు లేవా, వరి పండించబాకండి అని చెప్పాడు. సరే బాగానే ఉంది, మీరు రైతులు అలవాటు పడ్డటువంటి దానికి మీరు మార్కెట్ క్రియేట్ చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సింది పోయి అసలు మీరు యూరియా ఇవ్వకుండా వరే పండించడానికి లేదు అని అంటే నేను ఎక్కడ ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. మీరు గుర్తుంది, ఓసారి మీ పరిస్థితి ఏ విధంగా అవబోతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో శ్రీలంకలో ఎక్కడా కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే ఇవాళ ఎరువులు వాడకూడదంటే ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు రైతులు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా రైతులు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు మీరు యాప్లు పెట్టి దానికి కారణం ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము దీన్ని మీరు అవగాహన కల్పించండి. రైతులు అడగకుండా ఇబ్బందిలే. రైతులు ఈరోజు పాపం దానికి సంబంధించి మాకు ఇంత ఇవ్వండి అని అంటే మీరు ఇవ్వకుండా రకరకాలైనటువంటి కారణాలు చెప్తా, డొంక తిరుగుడు సమాధానాలు చెప్తా, యాప్లను కార్డులను మీరు రైతులను వేధిస్తా ఈరోజు మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు ఈరోజు రైతులను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యానికి పూనుకుంది. ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకు చెప్తున్నామంటే మేము చెప్పగలం. చాలా మంది చెప్తారు మీరేం చేశారు మీకేముందని. రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మొత్తం 100% ప్రీమియం భరించి రైతులకు ఏదైనా నష్టం వాటిల్తే ఉచిత పంటల బీమా ఇచ్చాం, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల ధరలు నియంత్రించాం, రైతులకు సమర్థంగా సంపూర్ణంగా ఎంత యూరియా అవసరమైతే అంత యూరియా ఇవ్వగలిగాం. రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కకుండా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరించినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. కాబట్టి రైతు మరలా వెలుగొందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కావాలా. రైతు సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన నిలబడతాం. యూరియా విషయంలో కానీ కాంప్లెక్స్కి సంబంధించి మీరు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటూ పోతుంటే చూస్తూ ఉండేది ఉండదు. వాటిని నియంత్రించేంత వరకు, తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రం అనేది రైతులకి అది మా ఇల్లు అనేటటువంటి ఆలోచన ఉండేది. వాళ్ళ ఆఫీస్ అది, మా అందరికీ సంబంధించినటువంటి ఆఫీసు, ఈ బిల్డింగు మాది అనేటటువంటి ఆలోచనతో రైతులందరూ అక్కడ కూర్చునేవాళ్ళు. అన్ని పంటల గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి ధరల గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటటువంటి పరిస్థితులుంటే ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలని మూసివేసేటటువంటి పరిస్థితి, ఎటువంటి అవకాశం లేకుండా కేవలం వీళ్ళు చెప్పిన ధరలకే కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిన పరిస్థితి. అదేవిధంగా మేము ఇచ్చినంత వరకే యూరియా మీకు ఇవ్వగలం, అంతకు మించి మేము ఇవ్వలేమంటే అందరూ కూడా ఈరోజు బజారుకి వెళ్ళి అంగళ్ళల్లో బేరం ఆడేటటువంటి పరిస్థితి వచ్చిందండి. అధికారులందరూ ఆలోచన చేయండి. రైతుల్ని ఇబ్బంది చేసి మేము ఎడగారికి నీళ్ళు ఇచ్చామంటే మీరు అసలు వాడు పంట ఏం చేయాలో, రేపు పండింది ఏ ధరకు అమ్మాలో కూడా తెలియని కథ. తలలు పట్టుకొని కూర్చుంటున్నారు, కళ్ళాల్లోనే పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తూ ఉంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రజల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన నిలబడతాం. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.